చదువుతున్నాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నన్ను క్షమించండి. బిడ్డలందరినీ దీవించండి. ఆత్మ సంబంధమైన లోతుల్లోనికి మేము నడవడానికి, కేవలం భౌతికమైన ఆశీర్వాదాల మీదే గురి పెట్టకుండా నీ స్వభావాన్ని సంపాదించుకునే యోగ్యత మాకు దయచేయమని, నీ రూపంలోనికి మారే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వాక్యం వినే మనసు దయచేయండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను మీ నామంలో దూరపరుస్తున్నాం. నీ ప్రసన్నత ఇక్కడి నుంచి నీ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మోషే అతడు ఎలాంటి వాడో మనం ఈ వారంలో కొన్ని విషయాలు మనం చూసాం. సకల విద్యలు నేర్చుకున్న ప్రవీణుడు, మాటల్లో నేర్పరిగలవాడు, కార్యాలు చేసే విషయంలో కూడా చాలా నేర్పరిగలవాడు. అలాంటి మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకోలా. 40 సంవత్సరాల వయసులో మంచి బలం, యవ్వనకాలం ఉన్నటువంటి సమయంలో దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకోకుండా అక్కడ నుండి మందను మేపడానికి 40 సంవత్సరాలు మిద్యాను దేశానికి పంపించాడు. మోషే జీవితం గురించి ఆల్రెడీ నేను మీకు ఈ వారంలో చెప్పాను. మోషే వయసు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 340 చేసుకుంటే మనం తేలిగ్గా మోషే జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశపు రాజు అయిన ఫరో ఇంట్లో జీవించాడు, రాజకుమార్తె యొక్క కుమారుడిగా. తర్వాత 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో మిద్యాను యాజకుడైన యిత్రో మందను మేపుతూ బ్రతికాడు. తర్వాత 40 సంవత్సరాలు ఇస్రాయేలు వెళ్ళాడు. ఇది మోషే జీవితకాలం అంతా. దేవుని స్తోత్రం. దానికి ఆధారాలు కావాలంటే మీకు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 23వ వచనం, 30వ వచనం, నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం, ఈ వచనాలని చూస్తే మనకు చాలా క్లియర్గా మోషే నేను చెప్పిన విషయాలు కనబడతాయి. మోషే జీవితం మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు ఐగుప్తు దేశంలో. 41 నుండి 80 సంవత్సరాల వయసు మామ మందను మేపుతూ మిద్యాను దేశంలో ఉన్నాడు. 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చినప్పుడు 80 ఏండ్ల వయసు అని అంటాడు. 80 సంవత్సరాల వయసు అంటే అప్పుడు వచ్చాడు. అక్కడ నుండి 40 సంవత్సరాలు మోషే ఇశ్రాయేలీల్ని నడిపించాడు. ద్వితీయోపదేశకాండం చూస్తే 34:7 మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఏడు గలవాడు అని మనం చదువుతాం. హల్లెలూయా. విషయాలు మీకు అర్థం అవ్వాలి. మోషే బ్రతికిన కాలం ఎంత? 120 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు యవ్వన కాలం అంతా ఫరో ఇంట్లో బ్రతికాడు. ఏం చేశాడు అక్కడ అంటే సకల రాజ వైభవాలను అనుభవించాడు. అక్కడ అన్ని విద్యలు నేర్చుకున్నాడు. రాజుగారి కుమారుడికి, రాజకుమార్తెకు కుమారుడిగా పెరుగుతున్నాడుగా, కాబట్టి విలు విద్య కానీ లేకపోతే ఇంకోటే కానీ అన్ని విద్యలు, శాస్త్రాలే కానీ
అన్నీ నేర్చుకున్నాడు. ఇది మనుషులు నేర్పించిన విధానాలు. కానీ అలాంటి సమయంలో దేవుడు మోషేని ఏర్పాటు చేసుకోవాలి నాయకుడిగా కదా. అన్నీ తెలిసినోడిని నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటే బాగుండు మనం అనుకుంటాం కదా. మా అయ్యగారు ఇంకొంచెం చదువుకుంటే, మా అమ్మగారికి ఇంకొంచెం తెలివితేటలు ఉంటే బాగుండమ్మా, సేవ బాగా జరుగుద్ది అనుకుంటా ఉంటారు అక్కడక్కడ. కొంచెం చదువు ఉంటే బాగుండేదమ్మా కదా. మన పిల్లలకి మనం చదువు చెప్పేటప్పుడు కష్టం అవుతుంటే అనిపిస్తుంది మనకి, ఇంకొంచెం చదువుకుని ఉంటే కొంచెం పిల్లలకి విషయాలు చెప్పడానికి బాగుండేది అని. అంటే లోకరీతిగా మనం చదువుకోవడం అవసరమే, కానీ దేవుని కార్యాలు చేయడానికి లోక జ్ఞానంతో పని లేదు అని మనం గ్రహించాలి. లోకంలో మనం ఎంత చదువుకున్నాం, ఎంత జ్ఞానం సంపాదించుకున్నాం అనేది దేవుడు కన్సిడర్ చేయడు, దేవుడు అంగీకరించడు, పరిగణలోకి తీసుకోడు. మాటలలో క్రియలలో ప్రావీణ్యం గలవాడంట. అపోస్తల కార్యాలు 7:22 మనం చదువుతాం. మోషే గురించి స్టెఫను మాట్లాడుతూ అక్కడ చెప్తాడు ఆ మాట. మాటలలో క్రియలలో ప్రవీణుడై ఉన్నాడు. ప్రవీణుడు అంటే స్కిల్ఫుల్ పర్సన్. ఇక అంత చక్కగా చేస్తాడనమాట, ఏ మాట అయినా పనైనా. అంత ప్రభావవంతమైన పని కలిగిన వాడిగా తయారయ్యాడు. కానీ దేవుడు పిలిచి నాయకత్వం అప్పుడు అప్పగించలా. ఎప్పుడు పిలిచాడంటే ఇప్పుడు మనం చదువుకున్న నిర్గమకాండం 3వ అధ్యాయంలో పిలిచాడు. అప్పటికి ఎంత వయసు అంటే 80 సంవత్సరాలు. అంటే ఇంకో 40 సంవత్సరాలు అరణ్యంలో మిద్యాను దేశంలో తిప్పాడు దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయడానికి కేవలం లోక జ్ఞానం సరిపోదు. దేవుని పని చేయడానికి కేవలం పుస్తకాల్లో ఉన్న జ్ఞానం సరిపోదు. దేవుని పని చేయడానికి లౌకిక జ్ఞానం కుదరదు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి యవ్వన కాలంలో నిలబెడితే బాగుండు అనుకుంటాం మనం, కానీ దేవుడు అట్లా అనుకోలే. ఆయన అక్కడ పెట్టి ఇంకో 40 ఏళ్ళు మామూలుగా తిప్పలా. ఇక్కడ మనం చదువుకున్నాగా, చదవండి మొదట వచ్చిన మరలా. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. మోషే మామగారి పేరేంటి? ఇత్రో. ఇంకొక పేరు మన శుక్రవారం చూసాం, రఘుయేల్ అని కూడా ఉంది పైన 2వ అధ్యాయంలో. రఘుయేల్ అసలు పేరు అయి ఉండొచ్చు, ఒకవేళ ఇత్రో బిరుదు అయి ఉండొచ్చు, ఏదన్నా కానీ 2 పేర్లు ఉన్నాయి. మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి యాజకుని యొక్క కుమార్తెను మోషే వివాహం చేసుకున్నాడు. మోషే భార్య పేరు సిప్పోరా. చెప్పండి, సిప్పోరా. మోషేకి 2 కుమారులు పుట్టారు, గెర్షోము, ఏలియాజర్. ఇవన్నీ చెప్పా నేను. మీరు వాక్యం వింటంటే ఒక్కొక్క మాట గుర్తొస్తుంది. ప్రతి కూటానికి వచ్చే ప్రయత్నం చేయండి, వీలైనంత వరకు వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 66 పుస్తకాలు నేర్పడానికి ఈ జీవితకాలం చాలదు. నేర్పడానికి చాలదు, నేర్చుకోవడానికి చాలదు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మనంతట మనమే చదువుకుంటే వాక్యం అర్థం అవ్వదు అన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మంత్రి గారికే అర్థం అవ్వలా, కాబట్టి మనకేం అర్థం అవుతుంది? తప్పనిసరిగా వాక్యాన్ని వినాలి. దైవజనులు చెప్తున్నప్పుడు, పెద్దలు చెప్తున్నప్పుడు వింటుంటే వాక్యంలో ఉన్న సంగతులు అర్థమవుతాయి. నేను చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాను, కానీ వాక్యంలో ఉన్న తాజాదనం, వాక్యంలో ఉన్న నూతనత్వం మరి ఇంక ఏ పుస్తకంలోనూ మనకు దొరకదు. కాబట్టి మీలో కొద్దిమంది వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉన్నారు. దానికి గుర్తేంటంటే మీటింగ్ అంటే వస్తారు, గృహకూటం అంటే వస్తారు.
బుధవారం కూటం అంటే వస్తారు, శుక్రవారం కూటం అంటే వస్తారు, శనివారం కూటం అంటే వస్తారు, ఆదివారం ఆరాధన అంటే వస్తారు. ఎక్కడ మీటింగ్ అన్నా పోతా ఉంటారు. అది దానికి గుర్తు. దేనికి గుర్తు? దేవుని వాక్యం వినడానికి ఆసక్తి చూపుతున్నారు అంటానికి గుర్తు. ఏ కూటానికి వెళ్లకుండా కేవలం ఆదివారం మాత్రమే కనబడేవారు వాళ్ళకు కూడా ఆసక్తి ఉంది, కానీ పర్సంటేజీ చాలా తక్కువ అని గుర్తుపెట్టుకోవాలి. రాత్రి మేము లంకపల్లి వెళ్ళాం. మరి చాలా విషయాలు చెప్పారు యేసుపాదమయ్య గారు. చాలా ఆశ్చర్యం వేసింది, నాకు ఆశ్చర్యం వేసింది. వాక్యం మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అర్థం అవ్వకుండా ఏమి ఉండదు. అర్థం కాని భాషలో దేవుని వాక్యం లేదు. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థనాపూర్వకంగా పరిశోధన పూర్వకంగా దేవానాతో మాట్లాడన్నట్లుగా చదువుతుంటే వాక్యం అర్థం అవుతుంది. కానీ ఇంకా ఎక్కువ అర్థం అవ్వాలంటే మీరు వాక్యం వినాలి. బోధకులు అందుకే నియమించబడ్డారు. అట్లా అని అందరూ చెప్పేది వినకండి. కొన్నిసార్లు అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు చెప్పేవి వింటే మీరు పొరపాటు పడే అవకాశం, దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. చూడండి, మాటల్లో క్రియల్లో నేర్పరితనంగా ఉన్నటువంటి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఇంకొక 40 ఏళ్ళు దేవుడు మిద్యాను అరణ్యంలో ఉంచాడు, మిద్యాను దేశంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కోరుకున్నాడు మోషేలో నుండి అంటే కేవలం ఈ లోక జ్ఞానం, పుస్తకాల జ్ఞానం, విలువిద్యలు, ఆ విద్యలు, ఈ విద్యలు. చెప్పండి, ఏదన్నా జరగరాంది జరిగితే కళ్ళ ముందు కనబడితే దొరికినట్టుగా చంపేయటం, ఆవేశం, ఇవన్నీ కోరుకోవాల దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు నా వైపు చూడాలి, కళ్ళు తెరిచి వినాలి వాక్యం. అర్థమవుతుందా? లేకపోతే మీ పేరు చెప్తే లైవ్లో వినపడద్దు వాళ్ళకి. ఆహా, ఇప్పుడు నిద్రపోయింది అన్నమాట అనుకుంటారు వాళ్ళు. ఊరంతా ప్రపంచం అంతా వాళ్ళది. ఇది వార్నింగ్ అనుకుంటారో జాగ్రత్త అనుకుంటారో మీ ఇష్టం. దేవుడు ఇంకా మోషేకు నేర్పడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. నేర్చుకునే మనసు ఉంటే మీకు ప్రతి విషయంలోనూ అనేక విషయాలు, ప్రతి సంఘటనలోనూ అనేక విషయాలు నేర్పుతాడు. మోషేలో ఉన్నటువంటి విధానం ఏంటంటే తప్పు జరిగితే ఊరుకోడు, పొరపాటు జరిగితే ఊరుకోడు. ఎవరినైనా చంపేస్తాడు, ఎదిరిస్తాడు. ఎందుకురా ఇట్లా చేసావని అడుగుతాడు, కడిగేస్తాడు. ఇవన్నీ 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఐగుప్తీయుడు హెబ్రీయుడిని కొడితే వాడిని చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. తర్వాత 2 హెబ్రీయులు పోట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎందుకురా అని అడిగితే వాడు ఎదురు తిరిగాడు. అంటే అంటే దాన్ని ఏమంటారంటే ఒక రకమైన ఆవేశం, తట్టుకోలేడనమాట. నేను కూడా సేవకు వచ్చిన కొత్తలో నాకు కూడా ఇది తెలుసు. అర్థమవుతుందా? ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, అదేంటి ఇదేంటి, అసలు చాలా చాలా ఆలోచనలు వచ్చాయి, ఆవేశం వచ్చేది. కానీ ప్రభు దగ్గర నేర్చుకోవడం ప్రారంభిస్తున్నప్పుడు కొద్దిగా నేర్పుతున్నాడు దేవుడు నేర్పుతాడు. ఆయన మంచి బోధకుడు. హల్లెలూయా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవే యేసయ్యా, లేదే లేదయ్యా. హల్లెలూయా. బాగా కలిపారు పాటని. నీ కన్నాలో కానా ఆ పాటలోది ఈ పాటలోకి భలేగా తీసుకెళ్లారు. మంచోళ్ళు మీరు, వందనాలు. హల్లెలూయా. పాట రాసిన ఆయన కూడా అట్లా తీసుకెళ్లాలని తెలిసి ఉండదు. రాత్రి ఒక పాట పాడింది. దైవజన్ అన్నాడు, పాట పాడి దిగి వచ్చేటప్పుడు సైలెంట్గా, ఒకవేళ పాట రాసిన ఆయన కనుక ఉంటే వెలవెల్లాడి చచ్చిపోయి ఉండేవాడు అన్నాడు. అంత బాగా పాడింది. యేసు రక్తమే జయం.
కొంచెం గమనించుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, మోషే యొక్క బలం, మోషేకున్న జ్ఞానం, మోషేకున్న ఆవేశం దేవుడు కోరుకోలే కదా. మనం ఎవరిని కోరుకుంటాం చెప్పండి? ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఎవరిది తీసుకుంటారు? నోటిఫికేషన్లో ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటాడు. 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపల తీసుకుంటారు. 45-50 సంవత్సరాలను కూడా తీసుకోరు. ఆ ధోని 43 ఏళ్ళు అంటే ఏమాడతాడు? ఏదో ఊరగట్ట పెట్టుకున్నారు అంతే, బొమ్మలేక ఉండమే తప్ప 43 ఏళ్ళు ఏం పరిగెత్తాడు? అంతే. లోకంలో ఏ పని చేయడానికైనా వయసు, బలం, జ్ఞానం ఇవన్నీ అవసరం, క్వాలిఫికేషన్స్. కానీ దేవునికి ఎవరు అవసరం అంటే కేవలం ఇవి మాత్రమే ఉంటే సరిపోదు. దేవుని స్తోత్రం. దేవుడు అలా కోరుకోవట్లా. చాలా విషయాలు మోషేకు దేవుడు ఈ 40 ఏళ్లలో మిద్యాను దేశంలో మామ మందను మేపేటప్పుడు నేర్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మంచి బోధకుడు. ఆయన అనేక విషయాలు నేర్పిస్తాడు. నేర్చుకోవాలనే మనసు మనకు ఉండాలి. ఎన్ని వారాలు మందిరానికి వచ్చినా ప్రార్థన చేయటం ఎలా తెలియకపోతే, ఒకటి నేర్పలేకపోవడం మా తప్పన్నై ఉండాలి, నేర్చుకోలేకపోవడం మీ తప్పన్నై ఉండాలి. షేమ్ ఆన్ మీ. అర్థమవుతుందా? సిగ్గు చేయడం అనిపిస్తుంది నాకు. పాటలు పాడటం, చప్పట్లు కొట్టడం, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా చప్పట్లు కలగకపోతే, చప్పట్లు ఎట్టా కొట్టాలో కూడా తెలియకపోతే, మేమంటే 15 ఏళ్ళ నుంచి వస్తున్నాం మందిరానికి, చెప్పండి. కనీసం మందిరంలో ఎలా కూర్చోవాలో, చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోలేకపోతే చెప్పండి ఏం ఉపయోగం? ప్రభు నేర్పుతాడు. దేవుని స్తోత్రం. అమాంతం మిమ్మల్ని రక్షణ పొందిన రోజే పరలోకంలో పడేసే లెక్క అయితే అయిపోద్ది జీవితం. పడేయుడు రక్షణ పొందడం, లేకపోతే బాప్తిస్మం పొందడం ప్రారంభం. అది మీరు అప్పటి నుండి ఒక్కొక్కటి దేవుని పాదాల దగ్గర నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, ప్రయాసపడి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అయిపోయింది, ఇక మూసేశారు. ఎక్కడి వరకే అయ్యగారు చెప్తారు అనుకున్నారు వాళ్ళు. అంతేనా మాధవి? అది రైట్. అక్కడ తర్వాత మాట నేను చెప్పాలి. నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి. ఏం నేర్పుతాడు ఆయన? దమ్ బిర్యానీ ఎట్ట వండాలని నేర్పుతాడేంటి? అసలు కొద్దిమందికి వంటల మీద ఉన్న ఇంట్రెస్ట్, వాక్యం మీద లేదండి. చూసి నేర్చుకుని మంచిదే, మంచిగా వండుకు తినండి, తప్పేం లేదు, ఆరోగ్యంగా ఉండాలిగా. కానీ వాక్యం చాలా అవసరం. దేవుడు అన్నాడు, నరుడు కేవలం రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడన్నాడు. దేవుని స్తోత్రం. కేవలం ఆహారంతోనే మనం బ్రతకట్లేదు. క్రైస్తవుడు కేవలం తిండితోనే బ్రతకడు. దేవుని వాక్యం. ప్రభు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రికలో అంటాడు పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ, ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు.
ఏమి నేర్చుకోలేదు మీరు? క్రీస్తును నేర్చుకోవాలి. అసలు అసలు దేవుడు ఎవరు, క్రీస్తు అంటే ఏంటి? మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తున్నాడమ్మా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటి తెలుసా? పిల్లలు క్లాస్ అంటే క్లాస్ పెరిగిపోతున్నారు, కానీ అసర్ అనేటువంటి ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 5వ తరగతి చదివే పిల్లవాడికి 2వ తరగతి చదివే పిల్లవాడి యొక్క టెక్స్ట్ బుక్ ఇస్తే టకా చదవలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 70% పైన పిల్లలకి ఉందంట. 5వ తరగతి చదివే పిల్లోడికి 2వ తరగతి చదివే టెక్స్ట్ బుక్ ఇస్తే కనీసం ఆ టెక్స్ట్ బుక్ని టకా చదవలేడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? రోజు స్కూల్కే వెళ్తున్నాడు. ఏమి నేర్చుకుంటున్నాడంటే ఏమో కదా, టీచర్స్ ఏమి నేర్పుతున్నారో వాళ్ళేమి నేర్చుకుంటున్నారో. చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా అంతే కదా. అందుకే పౌలు అంటాడు, మీరు బలమైన ఆహారం తినాల్సిన వయసు వచ్చింది, కానీ ఇంకా మీకు మూల పాఠాలు నేర్పాల్సి వస్తుంది. నిద్రపోమాకండి, సరిగ్గా కూర్చోండి, ముసుగు సరిగ్గా వేసుకోండి, అట్లా ఉండండి. ఏ చెప్పుకుంటాడు? ఎప్పుడు వాక్యం చెప్పాలి చెప్పండి? నిద్రపోయే వాళ్ళని లేపుకుంటానే కూర్చుంటే వాక్యం నడుస్తుంది అసలు? కష్టం. అంటున్నాడు, మీరు యేసును గూర్చి విన్నారు, కానీ ఇంకా పూర్తిగా నేర్చుకోవాలా. క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చూసారా, ప్రతి కూటంలో ప్రభు మీకు ఏదో ఒకటి నేర్పుతాడు. ప్రతి మీటింగ్లో దేవుడు మీకు ఏదో ఒకటి నేర్పుతాడు. మధ్యాహ్నం భోజనం చేస్తూ మా పిల్లల్ని అడిగాను నేను, రాత్రి ఏమి తిన్నారా అని. ఆ 3 మాటలు చెప్పారు, నాకు సంతోషం వేసింది. స్మాల్ బోట్, బిగ్ స్టామ్, గ్రేట్ గాడ్. కనీసం ఆ 3 మాటలన్నా, ఒక్క మాట అన్నా నేర్చుకుని వెళ్తున్నారా మీరు? ఒక్క విషయం అన్నా ఎందుకయ్యా ఊరు పొమ్మంటుందే? ఎవరు చెప్పారు మీకు? సరే ఊరు పొమ్మంటుందా, తింటామామే అనేసావా? చెప్పండి. రేపు ఏం దేవాలో అనౌన్స్మెంట్ వచ్చేసింది మీకు, కేజీ బొచ్చి కేజీ రాగండి అని. ఈ రాత్రే సిద్ధపాట్లు, తెల్లారి 5ంటికి వెళ్ళిపోవాలని. ఊరు పొమ్మంటుంది అంటావు. అప్పుడు వాక్యం దగ్గరికి వచ్చేసరికి కదా, రేపు రాష్ట్రం అంతా పరీక్షలు పెడుతున్నారు ప్రతి స్కూల్లో. ఎవరికి రాత్రి బడులు పెట్టారు ఈ మధ్యన, చదువు రాని వాళ్ళకి అంగన్వాడీ టీచర్లు కూర్చోబెట్టి చదువు చెప్పి రేపు పరీక్ష పెట్టే వాళ్ళతో ఏమొచ్చిందో రాపించాలి. రేపు ప్రతి స్కూల్లో జరుగుతుంది. ఎవరు వేస్తారు? వెళ్తేనే అసలు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏం చేయాలి? వచ్చినట్టు చదివినట్టు ఆ 20 మందికి పాఠాలు చెప్పినట్టు ఆడికి చదవటం రాయడం వచ్చేసినట్టు లెక్కల్లో రాసి చూపించుకుంటే కానీ మరి అంగన్వాడీ టీచర్కి లేదు వ్యవహారం. రేపు వాళ్ళు పరీక్ష పెడతారు. ఏం రాస్తారు పరీక్ష? అసలు వాళ్ళ పేరు రాసుకోవడమే తెలియదు వాళ్ళకి. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి వీళ్ళకి ఉన్నాయి పరీక్షలు. రేపు ఉన్నారు మీరు ఎవరైనా రేపు పరీక్ష రాసేవాళ్ళు? చెప్పుంటారు మీకు అంగన్వాడీ టీచర్లు. ముసలి రాత్రి బడి పెట్టి చెప్పారు. ఏముంది, ఊరికే ఎన్ని పథకాలైనా జరగని నామకార్థంగా జరగడమే తప్ప నిజంగా జరిగేది. మేము చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళే వాళ్ళం మేము. అక్కడ ఉండేది సత్తుల మహేష్ గారు ఇల్లు, ఆ చెరువు గట్టున. మేము చిన్నపిల్లప్పుడు అనియత విద్య, వయోజన విద్య, ఇలా రకరకాల పేర్లతో. ఒరే ఇవాళ పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నాడు కానీ చూస్తాకి డ్రాయర్ చిరిగిపోయింది, చొక్కా చిరిగిపోయింది, వేసుకుని వెళ్ళి కూర్చునే వాళ్ళం. నిజం. ఎంత అధికారులకి లెక్కల్లో చూపించుకోవడమే తప్ప నేర్చుకునే లెక్కలేమి లేవు కదా. ఇవి ఈ రోజుల్లో భక్తి కూడా అంతే, పాస్టర్ గారికి చూపించుకోవడమే తప్ప నిజంగా నేర్చుకున్నది ఏమి లేదు. 500 మంది వచ్చారు విశ్వాసులు, 200 మంది వచ్చారు సేవకులు, కానీ ఏమి నేర్చుకున్నారు? ఏదంటారు పొట్ట కోస్తే అని. అట్లా ఇక యేసు రక్తమే. దేవుడు అంట మోషేకు చాలా నేర్పించాలనుకుని ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడ తీసుకెళ్ళాడు? అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. స్తోత్రం.
రాజుగారి ఇంట్లో ఏమి నేర్చుకుంటావు నువ్వు? అరణ్యంలో ఉంటే చాలా నేర్చుకుంటావు. కాబట్టి దేవుడు అక్కడికి తీసుకెళ్ళి ఇంకా విచిత్రంగా మందను అప్పచెప్పాడు. గొర్రెల మందను కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయ. గొర్రెల మందను మేపడం ఏంటి అంటే, నేను పశువుల గురించి మన శుక్రవారం చాలా విషయాలు చెప్పాను, నేను నా అనుభవాలు. మందను మేపడం అంత తేలికైన విషయమేమి కాదు. అందున గొర్రెలంటే ద షీప్ ఈజ్ ద మోస్ట్ స్టూపిడ్ యానిమల్ అన్నారు. అసలు ఏమాత్రం లాభపడని జంతువు ఏదన్నా ఉందంటే గొర్రె అంట. అసలు ఎందో మాట, ఇటు బొమ్మంటే అటు పోతా ఉండదు. ద మోస్ట్ స్టూపిడ్ యానిమల్. ఎదురు తిరగదు కానీ దాని ఇష్టం వచ్చినట్టు పోతా ఉండదు. అలాంటి గొర్రెలను మేపే పని మోషేకు అప్పచెప్పాడు. దేవుని స్తోత్రం. ఎందుకోసం? ఆయన నేర్పాలనుకున్నవన్నీ నేర్పడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఆయన చెప్పారు, దేవుని చిత్తంలో ఉండడం కంటే మంచి ప్లేస్ ఏమీ లేదు. మీరు ఎక్కడున్నారు? బెంగళూరులో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నారా? జర్మనీలో ఉన్నారా? మంచి బిజినెస్లో ఉన్నారా? మంచి జాబ్లో ఉన్నారా? మంచి ప్రొఫెషన్లో ఉన్నారా? మంచి స్థితి కలిగి ఉన్నారా? వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని చిత్తంలో ఉన్నారా? దేవుని చిత్తంలో ఉంటే మీరు ఎక్కడన్నా ధన్యులే. మోషే దేవుని చిత్తంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. మోషేను దేవుడు కోరుకున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఇక్కడ రాయబడింది, మందను మేపుచున్నాడంట. తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని. మందను తోలుకెళ్ళడం తేలికనా? ఒంటరితనం కదా. 10 మంది ఇచ్చి పంపించుంటాడంటారు మాంగారు. సహజంగా పెద్ద మంది అయితే ముందు ఒక కాపరు ఉంటాడు, వెనకాల ఉంటాడు. రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం కదా, బండి వేసుకెళ్ళేటప్పుడు వెనకాల కూడా తప్పిస్తూ ఉంటే మధ్యలో వచ్చేస్తూ ఉంటాయి, ముందు వచ్చేస్తూ ఉంటాయి, అడ్డం పడిపోతూ ఉంటాయి. తనకిష్టం వచ్చినట్టుగా నడిచేది గొర్రె, తనకిష్టమైన త్రోవకు తొలిగేది గొర్రె. అందుకే దేవుడు తనను తాను కాపరిగాను మనలను గొర్రెలుగాను పోల్చుకున్నాడు. నేను గొర్రెలకు మంచి ఎన్నెన్నో పోలికలు చెప్పొచ్చు, కానీ ఆ పదం వాడాడు ఆయన, నేను మంచి కాపరిని గొర్రెలకు అని. అంటే ఇందులో ఆయనకి ఎంత ఓర్పు ఉందో, దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడో. మనకింకా నూకలు ఉన్నాయంటే కారణం ఏంటి? దేవుడు ఓర్చుకోవడమే. చాలాసార్లు నాకు కూడా అనిపిస్తుంది, ప్రభువా ఎంత కష్టం. ఒక 100 మందిని జాగ్రత్తగా దేవుడు ఆశించిన స్థాయిలో నాకున్న వాక్యపు పరిధి ప్రకారం నడిపించడం ఎంత కష్టమో, ఎంత కష్టంగా ఉందో. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి సణుగుడు వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి వ్యతిరేక భావం వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా అనిపిస్తుంది. ఇవన్నీ దేవుడు అరణ్యంలో మోషేకు నేర్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీకు ఏమైనా నేర్పిస్తున్నాడా? దేవుని దగ్గర మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? మీ వ్యక్తిగత జీవితాలు నేర్చుకున్నట్టు ఏమన్నా కనబడుతున్నాయా మీకు? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఏదైనా ఆత్మ సంబంధమైన భౌతికమైన మార్పులు కనబడ్డాయా మీలో? ఒంటరితనం అండి, ఒక్కడే గొర్రెలు మేపుకోవాలి. ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? 100 మందిలో, వందల మందిలో అబ్బో రాజవస్త్రాలు ధరించుకొని మంచి గంభీరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు తీసుకెళ్లి ఒంటరితనంలో పడేశాడు. మంచి ఉన్నతమైన దశలో నుండి తీసుకొచ్చి దేన దశలో పడేశాడు. ఇదంతా అవసరం కాబట్టి దేవుడు వాటన్నిటి గుండా మోషేని తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి జీవితంలో
ఒక వ్యక్తి దేవునికి తనను తాను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎలాంటి మార్గాల గుండా తీసుకెళ్తాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. అతను చూసి మనుషులు ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళ్తాడు. ఒక మాదిరికరమైన జీవితం ఎలాగరా బ్రతకాలి అనేటట్లుగా చూపించడానికి తీసుకెళ్తాడు. అక్కడ దాకా తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒంటరితనం అండి. శ్రమలు వద్దని మనం కోరుకుంటాం, కష్టాలు వద్దని కోరుకుంటాం. కానీ మోషే కూడా కోరుకునే ఉండుంటాడు. కానీ దేవుడు ఆ వాటి గుండా నడిపించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తుడిని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు కదా, అట్లా కొట్టి చంపేయడానికి గొర్రెలు కుదురుద్దా? ఇప్పుడు మామగారి గొర్రెలు అయ్యి ఆయన గొర్రెలు అయితే చంపేసుకోవచ్చు. సాయంత్రానికి లెక్కపు చెప్పాలిగా, అడుగుతాడుగా, పానేలు అల్లుడే అనుకుంటాడా? అంటే నేను అనుకుంటాను, ఈ గొర్రెలు మేపేటప్పుడు అతనిలో ఉన్న ఆవేశం మెల్లమెల్లగా 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 స్పాంజితో తుడిచేటప్పుడు నీరు అట్లా లాగేస్తుంది, అట్లా లాగేసి ఉంటుంది. మొత్తం పిండేసి ఉంటాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎందుకు రారు వీళ్ళు మందిరానికి? వీళ్ళు ఎందుకు కుదురుగా కూర్చోరు? వీళ్ళు ఎందుకు ప్రార్థన నేర్చుకోరు? వీళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారు అనే ఆవేశంలో నుండి సేవలో అప్పచెప్పి ఏం చేస్తాడు తెలుసా దేవుడు? మెల్లగా, అంత కంగారు పడమాక నాన్న, నువ్వు ఆవేశపడినంత తొందరగా ఏమీ ఫలాలు రావు, కంగారు పడితే కుదరదు అని దేవుడు మృదుత్వాన్ని నేర్పిస్తాడు. అందుకే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషేకున్నటువంటి గొప్పతనం అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అందరి మాట చెప్పండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కూడా కాదు, మిక్కిలి సాత్వికుడు అంట. అంటే ఇక 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 అతని సాత్వికం టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. అతను కూడా ఊహించినంత స్థాయికి అతనిలో సాత్వికాన్ని దేవుడు పోశాడు. దేవుని స్తోత్రం. ఫరో ఇంట్లో ఇది వచ్చిందా? ఒకవేళ ఇంకొక 40 ఏళ్ళు ఉంటే వచ్చేదా? సాత్వికం. సాత్వికం గురించి ఈ పూట కొన్ని విషయాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎలా వచ్చింది సాత్వికం అంటే చెప్పండి. ఒంటరితనంలో మందని మేపుతూ ఆ 40 ఏళ్ళు దేవుని దగ్గర నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పంపిస్తానన్నాడు ఫరో, పంపించట్లా. మామూలుగా అయితే మోషే ఫస్ట్లో ఉన్నట్టయితే ఏం చేసేవాలి? ఒక్క దెబ్బ కొట్టి చంపేసి పాతిట్టేయాలి. అట్టంటోడు మాట తప్పితే ఊరుకోడు, ఒక మాట తేడా వచ్చినా ఊరుకోడు. ఏ కొంచెం అవకతవకలు జరిగినా, అన్యాయం జరిగితే అసలు ఊరుకోడు. అంత ఆవేశంతో ఉండేవాడు. పంపిస్తానన్నావుగా, ఎందుకు పంపించావు అని ఒక్క దెబ్బ కొట్టి చంపేసి అక్కడ పాతిట్టేసేవాడు, ఎవరు సహాయం అవసరం లేకుండా. అట్లాంటి ఆవేశపరుడు ఇప్పుడు ఏం చేశాడు? పంపిస్తానంటాడు, పంపించాడు, పంపిస్తానంటాడు, పంపించాడు, పంపిస్తానంటాడు, పంపించాడు, పంపిస్తానంటాడు, పంపించాడు. ఎన్నిసార్లు? 10 సార్లు. 10 తెగుళ్ళు వచ్చినాయి. ప్రతి తెగులు వచ్చినప్పుడు ఏమంటాడు? బాబు వదిలేస్తా బాబు, వెళ్ళిపోండి మీరు. మళ్ళా తెగులు తగ్గిపోగానే, తెగులు ఆగిపోగానే ఊరక ఉందనుకున్నామేంటి అని పంపించడం. మోషే ఏమయ్యాడు అక్కడ చెప్పండి? సాత్వికుడు. దేవుని పిల్లలు సాత్వికం కలిగి ఉండాలి. మీకు సాత్వికం ఎలా వస్తుంది చెప్పండి? కారులో తిరిగితే రాదు, దర్జాగా కాలు మీద కాలు వేసిన అన్నం తింటే రాదు, కష్టాలు గుండా వెళ్తే వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో దేవుని దగ్గరికి వస్తే తప్ప మీకు సాత్వికం రాదు. అందుకే అన్నాడు, మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను
దీన మనస్సు గలవాడని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద ఏమి నేర్చుకోవాలి అంటే ఇదే సాత్వికుడు, సాత్వికం. గలతీ 5:22లో మనం ఆత్మఫలం చదువుతాం, అందులో సాత్వికం చదువుతాం. కొలస్సీ 3:22లో పౌలు గారు అంటాడు, మీరు సాత్వికాన్ని ధరించుకోండి అంటాడు. 12 అనుకుంటా, 11, 12 ఆ వచనాలు ఉంటాయి. మీరు జాలి గల మనస్సును సాత్వికమును ధరించుకోమంటాడు. ఏం ధరించుకోవాలి దేవుని పిల్లలు అంటే సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం అంటే ఏంటి? మృదుత్వం. ఎదుటోడు ఆవేశపడితే ఆవేశపడకుండా ఉంటాం, ఎదుటోడు రెచ్చిపోతే రెచ్చిపోకుండా ఉంటాం, ఎదుటోడు ఇసికిస్తే విసిగిపోకుండా చెప్పండి మౌనంగా ఉండడం. ఇది చెప్పండి నేర్పిస్తాడు దేవుడు. ఎట్లా నేర్పిస్తాడు ఇది? సాత్వికం ఎలా వస్తుంది చెప్పండి? కష్టాలలో గుండా వెళ్తుంటే, కలిమిలో ఉంటే సాత్వికం రాదు. అన్నీ మనకు అనుకున్నట్టుగా జరుగుతుంటే మనం సాత్వికులు అవ్వం. అర్థమవుతుందా? సాత్వికమైన మనస్సు సామెతల గ్రంథంలో మనం చదువుతాం, అది జీవం అంటాడు. చదవండి ఆ మాట. సామెతల గ్రంథం 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. చూసారా? శరీరానికి జీవం. ఈ దినాల్లో మనుషులకు మృదుత్వం లేదు, అసలు మృదుత్వం లేదు. దేవుడు ఎవరిని కోరుకుంటాడంటే సాత్వికులను కోరుకుంటాడు. ఆయన తన గురించి తాను పరిచయం చేసుకుంటూ నేను సాత్వికుడు అన్నాడు. జకర్యా గ్రంథంలో అన్నాడు, నీ రాజు సాత్వికుడై దీన మనస్సు గలవాడై గాడిద పిల్లను ఎక్కువ వస్తున్నాడు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం సాత్వికము కలిగి ఉండాలి. ఎదుటివారి పట్ల మనం సాత్వికాన్ని కనపరచాలి. అరే ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే మోషే ముందు కదా. నీళ్ళు లేవంటాడు ఒకడు, మాంసం లేవంటాడు ఒకడు, ఈ మమ్మల్ని సముద్రంలో ముంచేద్దామని తీసుకొచ్చావా అంటాడు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటాడు ఒకడు. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. మామూలుగా అయితే మోషే ఏం చేయాలి? సాసి ఒక్కటేసి ఇసుకలో కప్పెట్టేయటమే. ఒకటేయటం కప్పెట్టేయడం, ఒకటేయటం ఒక దెబ్బకే, రెండో దెబ్బకు కూడా బతికేది ఏమి లేదు, ఒక దెబ్బకే చచ్చిపోవటమే. అట్లాంటి పవర్ఫుల్ మనిషి చెప్పండి, ప్రతి ఒక్కడూ మాట్లాడుతుంటే ఏం చేస్తున్నాడు? దెబ్బ కొట్టేస్తే గొప్పవాడవుతాడా? అంత మాటలు వినబడుతున్నా కూడా భరించడం గొప్పతనం అంటారా? దేవుడు ఆశించినది చెప్పండి, మోషేలో క్రియ జరిగించటం కోసం చెప్పండి 40 ఏండ్లు కష్టాల గుండా నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవ్వరూ నేర్పనివి దేవుడు మీ జీవితంలో కష్టాలను పంపించి నేర్పిస్తాడు. అమ్మ చెప్తే నేర్చుకోలేనిది, పాస్టర్ గారు చెప్తే నేర్చుకోలేనిది, పెద్దవాళ్ళు చెప్తే నేర్చుకోలేనివి మీ జీవితంలో కష్టాల ద్వారా నేర్పిస్తాడు దేవుడు. ఒక కష్టం వచ్చినప్పుడు అనేక విషయాలు మీకు అర్థమవుతాయి. దేవుని స్తోత్రం. కష్టాలంటే కొద్దిమందికి అమ్మో అమ్మో వద్దయ్యా 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 పిల్లయ్యా తట్టుకోలేదయ్యా అనుకుంటారు. మీ బిడ్డలు సాత్వికులు అవ్వాలంటే చెప్పండి అరణ్య మార్గం గుండా వెళ్ళాలి, కఠినమైన త్రోవల గుండా వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మోషే చెప్పండి దేవుని దగ్గర నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడంటే సాత్వికం, మీక్నెస్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఇప్పుడు ఏం అడిగితే అది ఇస్తున్నాం. చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇస్తున్నాం, బిర్యానీ కావాలంటే బిర్యానీ పెడుతున్నాం, డ్రెస్ కావాలంటే డ్రెస్ ఇస్తున్నాం, పుస్తకాలు కావాలంటే పుస్తకాలు ఇస్తున్నాం. ఇంకా వాళ్ళే సాత్వికం ఎక్కడ నేర్చుకుంటారు? రెచ్చిపోవడమేగా, ఏది పడితే అది మాట్లాడమే కదా. అందుకనే దేవుడు చాలా విషయాలు పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి మగపిల్లలకి నేర్పిస్తాడు. అప్పుడు దాకా నేర్చుకునే విషయాలన్నీ
కదా. చాలామంది అన్నమాట వీడికి పెళ్లి చేస్తే కానీ అమ్మాయి మన కొంచెం మనసు కుదురు పడదని. కొద్దిమంది ఆరాడు పడిపోతారు తల్లిదండ్రులు, ఎందుకంటే మనం ఎట్టగా నేర్పలేకపోతున్నాం, ఆవిడ ఆయన వచ్చి సెట్ అవుద్ది మొత్తం అంతా అని. దేవుడు మోషే విషయంలో అనుకున్నాడు, మోషే ఇక్కడే కనుకుంటే ఇంకా 40 ఏళ్ళు కాదు 400 ఏళ్ళు ఉన్న దర్జాగా తిరుగుతాడు తప్ప నా స్వభావం అతనిలోనికి రాదు. కాబట్టి నా స్వభావం అతనికి నేర్పాలంటే నేనేం చేయాలి? ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా, నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా, నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. మన జీవిత యాత్రలో మనం నడిచేటువంటి ప్రతి దారిలో మనం రకరకాల టర్నింగ్లు తిరిగిపోతా ఉంటాయి జీవితం కదా, రకరకాల టర్నింగ్లు. కొద్దిమంది చాలా దేవుని చిత్తమని గ్రహించకుండా ఎట్లా పడితే అట్లా ఇగో నిన్ను చేసుకోవడం నా కర్మ, అప్పటి నుంచి పట్టింది నాకు దరిద్రం అంటారు. ఏది పెళ్ళి అయిపోయి మనవరాళ్ళు పుట్టినాక, మనవాళ్ళు పుట్టినాక అప్పుడంట జ్ఞానోదయం అయిందంట. ఏం చేద్దాం ఇప్పుడు? కళ్ళు తెరుచుకుని సరే కర్మే, ఏం చేద్దాం ఇప్పుడు? నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. భక్తులు ఏమనుకుంటారు తెలుసా? కర్మ అనుకోరు. నా కర్మ కొద్దీ 40 ఏళ్ళు ఇక్కడ దిక్కుమాలిన పరిస్థితుల్లో గొర్రెలు కాసుకుంటూ బతుకుతున్నా అనుకోలే మోషే. అర్థమవుతుందా? నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. హల్లెలూయా. ప్రతి మలుపు దేవుని చిత్తమే. అమాంతం కష్టాల్లో పడిపోయావా? అర్థం కావట్లేదా? చాలాసార్లు నా జీవితంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ నేను ఆలోచన చేస్తున్నా, ఏంటి ప్రభువా, ఏంటి నాయన. ఒక్కొక్క మాట ద్వారా దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడు, ఒక్కొక్క పాట ద్వారా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. 17 సంవత్సరాలు అయింది ప్రభువా, ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? ఇందాక కూడా ఆ వైరు ఇరిగిపోయి నలిగిపోయి రకరకాలుగా ఉంది చూస్తుంటే, ఏంటి అసలు ఇది? ఎంత దయనీయమైన పరిస్థితిలో
ఉందేంటి ఈ జీవితం అనుకున్నా. రాత్రి 12 ఇక్కడ ఫోన్ చేసింది అమ్మ. మా తాత ఫోన్ చేశాంట ఇక్కడి నుంచి, ఇదిగో అమ్మాయి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కోటానికి, ఎప్పుడో వస్తున్నారు, నేను వరండాలో పడుకున్నా, ఎప్పుడు మునిగిపోతానో తెలియదు, నా సామాన్లు ఎప్పుడు మునిగిపోతాయో తెలియదు, నా పరిస్థితి ఏం అర్థం కావట్లా. నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే. మీరు నమ్మండి, ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నానో, ఎన్నిసార్లు పాడుకున్నానో. ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి జీవితం, అర్థం కావట్లే ఒకసారి. కానీ ఒకటి మాత్రం అర్థం అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి, జరిగేదంతా ఆయన చిత్తమే జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకు మేలుకరంగా మార్చాడే తప్ప అది అతని జీవితంలో ఎక్కడా ఇబ్బందికరంగా అవ్వలేదు. కానీ భరించడం కష్టం. కష్టాన్ని భరించడం తేలికైన విషయమేనా చెప్పండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో ఈ మాట చెప్పాడు. మీ జీవితకాలం అంతా రోజు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. సమాధానం రావాలని చెప్తున్నాడంటే ఏం చెప్పాలి? సమాధానం రావాలంటే నా యందు మీకు ఆశీర్వాదం కలుగును, నా యందు మీకు స్వస్థత కలుగును, నా యందు మీకు క్షేమము కలుగును, నా యందు మీకు మేలులు కలుగును, నా యందు మీకు అనేకమైన వద్దంటే వచ్చే ఆశీర్వాదాలు కలుగుతాయి అని చెప్తే మనకేమొస్తుంది? అమ్మయ్య, ఈ మాట అన్నాడుగా దేవుడు అని ధైర్యం వస్తుంది. కానీ ప్రభు ఏమన్నాడు అక్కడ? నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా. చదవండి. ఈ మాటలు చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. శిష్యుల జీవితం, క్రైస్తవుల జీవితం సుఖవంతంగా జరగదు. అర్థమవుతుందా? శ్రమలు లేని జీవితాన్ని క్రైస్తవుడు కోరుకోకూడదు. శ్రమలు కావాలని కోరుకోవసరలా, వద్దని ప్రార్థించవసరలా. మన జీవితంలో అనేక పరిస్థితులు గుండా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. మరి ముఖ్యంగా ఆశీర్వాదాల్లో మనం నేర్చుకోలేనివి శ్రమల్లో ఎక్కువ నేర్చుకుంటాం. దేవుని స్వరూపంలోనికి మనం ఎప్పుడు మారతామో తెలుసా? భోగాన్ని అనుభవించేటప్పుడు, సుఖంగా ఉండేటప్పుడు మనం మార్చబడం. కానీ శ్రమలు వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే, ప్రతికూల పరిస్థితుల్లోనే మనం ఇంకా దేవునికి దగ్గర అవుతాం. దేవుని స్వరూపం, దేవుని స్వభావం కదా. అంతా బాగున్నప్పుడు ప్రార్థన నడుస్తుందా చెప్పండి? అసలు ఏదో మంచం మీద గబగబా 2 ముక్కలు చేసుకుని పడుకుంటాం. చిన్న శ్రమ రానియండి, కడుపులు నొప్పి రానియండి, వరకే మీకు ఇక ఎంత ప్రార్థన నడుస్తుందో, ఎంత ప్రార్థన నడుస్తుందో. అవసరం, శ్రమలు అవసరం. మీలో ఎవరికైనా శ్రమ కలిగనా అంటాడు యాకోబు పత్రిక 5:13లో. అంటే శ్రమలు లేవు అని చెప్పట్లా, విశ్వాసులకు శ్రమలు ఉన్నాయి. శ్రమలు అవసరం అంటాడు పేతురు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. మోషే లోకంలో ఉన్నవన్నీ నేర్చుకున్నాడు ఆ 40 ఏళ్ళు. కానీ తర్వాత 40 ఏళ్ళు దేవుడు అనేక విషయాలు నేర్పించడం కోసం ఎక్కడ తీసుకెళ్ళాడంట? మోషే మిద్యాని యాజకుడిని యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన అక్కడికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎట్లా వెళ్తాం మనం? నేను కూడా మనం చదువుకున్నాం అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు గారు శిష్యులతో మాట్లాడుతూ అంటాడు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి
మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని. ఇక్కడే విశ్రాంతిగా ఉంటే ఇక పరలోకంలో విశ్రాంతి ఏమి అనుభవిస్తావు నువ్వు? హాయిగా ఉందండి, ఇక్కడే పరలోకం లాగా ఉంది అనుకున్నారా? ఇంకా పరలోకంకి వెళ్ళాల్సిన అవసరం ఉంది? కొద్దిమంది ఇక్కడే అనుభవించేస్తున్నారు పరలోకాన్ని. అంటే ఏంటి? ఇక అంత సుఖం. అందుకే ధనవంతుడు ఇక్కడే పరలోకం అనుభవించాడు, ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. ఇంకా వాడికి పరలోకం లేదు. ప్రియమైన వల్ల దేవుని రాజ్యం ఎలా దొరుకుతుందో తెలుసా? శ్రమల గుండా మనం వెళ్ళాలి. మరలా చెప్తాను, శ్రమలు మనం కోరుకో అవసరం లేదు, శ్రమలు వద్దని అనవసరంలా. మన జీవితంలో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే, నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. హల్లెలూయా. ప్రతి మలుపు. మీరు నమ్మండి, నా జీవితంలో నాకు కూడా అర్థమవుతుంది. అంత అనుకున్నట్టుగా జరుగుతుంటే, చేతిలో డబ్బులుండి మీటింగ్ పెడుతుంటే, చేతిలో డబ్బులుండి క్రిస్మస్ చేస్తుంటే, చేతిలో డబ్బులుండి దేవుని పని చేస్తుంటే, చేతిలో డబ్బులుండి మనం అన్ని జరిగించుకుంటూ ఉంటే పెద్ద ఏం అనిపించట్లా. కానీ ప్రతి దానికి స్ట్రగుల్ అవుతుంటే, ప్రతి దానికి. ఇందాక కూర్చున్న ఒక గంట నేను మీటింగ్ గురించి ఆలోచిస్తున్నా. ఏం చేయాలి ప్రభు, ఎట్లా చేయాలి? నథింగ్. ఐ హ్యావ్ నథింగ్. ప్రార్థన చేస్తున్నా. ఎంత అవుద్ది, ఏం జరగాలి, ఏం చేయాలి, ఏ పనులు చేయాలి? మీరు నమ్మండి, అనేక విషయాలు, మరి ముఖ్యంగా దేవుని మీద ఆధారపడటం అనే దాన్ని దేవుడు శ్రమల గుండా నేర్పిస్తాడు. స్ట్రగ్లింగ్, అది ఫైనాన్షియల్ స్ట్రగ్లింగా, హెల్త్ ఇష్యూసా, ఫ్యామిలీ మ్యాటర్సా, అది ఏదైనా కావచ్చు, దేవుడు నీకు నేర్పిస్తాడు. అప్పుడు వెళ్ళాడంట దేవుని పర్వతమైన హోరేబుకు. నేను అనుకుంటాను 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు హోరేబుకి వెళ్ళి ఉండడు. దేవుని పర్వతమైన హోరేబు అనగా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన కొండ, యేసుక్రీస్తు ప్రభువారి కల్వరి శిలువలో మరణించిన కొండ. అక్కడికి పీక్ లెవెల్కి తీసుకెళ్ళాడు దేవుడు. ఎవరిని? మోషేని. ఎప్పుడు? ఈ 40 ఏళ్ళు మందను మేపుతూ అనేక విషయాలు నేర్పిస్తూ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం భూమి మీద అంత అనుకూలంగా జరుగుతుంది అనుకోవద్దు, అసలు జరగాలని కోరుకోవద్దు కదా. రాణమ్మ గారు పాడతారా పాటరా? శ్రమలు లేని జీవితమును కోరుకొనకము. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. శ్రమలు అనేకమైన విషయాలు నేర్పిస్తాయి. శ్రమల్లో నుండే భక్తులు పుట్టారు, శ్రమల్లో నుండే భక్తులు గొప్పవాళ్ళు అయ్యారు. ప్రియులారా, దేవుడు సాత్వికం నీకు నేర్పాలనుకుంటే, నీలో ఇంకా మృదుత్వం తీసుకురావాలనుకుంటే ఏం చేస్తాడో తెలుసా? ఇంకా కఠినమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. నీలో వచ్చిన మార్పు నీకు తెలియాలి, నీలో వచ్చిన మార్పు నీ ఇంటి వారికి తెలియాలి, నీలో వచ్చిన మార్పు నీ ఇరుగు పొరుగు వారికి తెలియాలి, నీలో వచ్చిన మార్పు నీ బంధువులకు తెలియాలి. అరే అస్సలు ఒక్క మాట పడేది కాదమ్మా, ఏంటి ఇట్లా మౌనం అయిపోయింది? దేవుడు అన్నాడు, నేను సాత్వికుడను. నిజమేనా అంటే నిజమే. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసి పరిహాసమాడినారు, నోరు తెరువలేదా, బదులు పలుకలేదా ఏ ప్రేమ.
నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుని ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక, పోయిన ఆదివారం అయ్యగారు చెప్పారు, అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యమునకు చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి, ఎవరికే అంటే క్రీస్తు యేసునందు రక్షించబడిన వారికి, విశ్వాసులమని చెప్పుకుంటున్న వారికి జ్ఞాపకం చేయి. ఏం జ్ఞాపకం చేయాలి? మనుష్యులందరి ఎడల. అయ్యారు మీరు ఏదన్నా చెప్పండి, ఆ మనిషి కనబడిందంటే ఇక నాకు అసలు బీపీ 180కి వెళ్ళిపోద్దండి. నువ్వు ఇంకా నేర్చుకోవాలా దేవుని దగ్గర, అర్థమవుతుంది? ఇంకా నేర్చుకోవాలా, నేర్పుతాడు. ఇంకా నీకు కంగారేం పడవసలా. నా వల్ల కాదు నేర్పటం, మీ అమ్మ నాన్న వల్ల కాదు నేర్పటం, మీ ఆయన వల్ల కాదు నేర్పటం, మీ ఆవిడ వల్ల కాదు నేర్పటం. చక్కగా నేర్పుతాడు దేవుడు, ఎక్కడికక్కడ అంతా పాలిష్ చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరి ఎడల సంపూర్ణమైన, అరే దేవుడి దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు కానీ మనుషులతో ఏంది, నేనేమన్నా కన్నానా వీళ్ళని, ఏంటి ప్రభు నాకేంటి ఈ బాధలు ఏంటి, అసలు వెళ్ళేంటి ఇట్ట నా మీద ఎదురు తిరుగుతారు. భోజనం లేదంటాడు ఒకడు, మాంసం లేదంటాడు ఒకడు, నీళ్ళు లేదంటాడు ఒకడు, అదంటాడు ఒకడు, ఇదంటాడు ఒకడు. నేను ఇంక అన్నానా వీళ్ళని, అసలు ఏంటి ప్రభు బాధ అంతా ఎవరు చెప్పుకున్నాడు? మనుషులతో ఏమో అడావుడి చేయట్లా, పోటాట్లా, గందరగోళం చేసేట్లా కదా. ఎంతమంది వచ్చి అడావుడి చేసినా అండి, మోషే అండి ఓరక నిలుచుండి చూశాడంట. నిర్గమకాండం 14 చూడండి, 15 చూడండి, 16 చూడండి. వారి అరణ్యయాత్ర అంతా చెప్పండి, అంత సాత్వికం ఎలా వచ్చింది అంటే, ఇదిగో ఈ 40 ఏళ్ళు ఉన్నాయి చూసారా. ఏ 40 ఏళ్ళు? ఫరో ఇంట్లో ఉన్న 40 ఏళ్ళు కాదు, అర్థమవుతుందా? రాజవైభోగాన్ని అనుభవిస్తున్న 40 ఏళ్ళు కాదు, రాజవస్త్రాలు ధరించుకుని సకల సౌకర్యాలు అనుభవిస్తున్న 40 ఏళ్ళు కాదు, మామ మందని మేపుతూ అరణ్యంలో ఉన్నటువంటి 40 ఏళ్ళు దేవుడు అన్ని నేర్పాడు. స్తోత్రం. హల్లెలూయా. నేర్పడా దేవుడు? నేను మరలా చెప్తాను, మీరు నేర్చుకోవాలని మనసు ఉంటే దేవుని దగ్గరికి రండి. ప్రభా నాలో ఏమేమి కొదువుగా ఉన్నాయో, నీ గుణాలు, నీ స్వభావం, నీ లక్షణాలు, నీ రూపం నాలో ఏర్పడాలి ప్రభా. మోషేకి ఎలా నేర్పావో నాకు కూడా నేర్పు నాయనా. నేను మనుషులందరి వల్ల సంపూర్ణమైన సాత్వికం కనపరచాలయ్యా. దేవుణ్ణి అడగాలి. దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకోవాలి. అరణ్యంలో దేవుడు మోషేనే విడిచిపెట్టాడా? ఆ తర్వాత ఇశ్రాయేలీయుల యొక్క యాత్రలో 40 ఏళ్ళు ఏమన్నా దేవుడు విడిచిపెట్టాడా అంటే ప్రతి రోజు దేవుడు మోషేతో కూడా వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచనం ఉందిగా, మొదటి వచనం ఏంటి చెంది? మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి క్షణమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. మహారాజుగా నా తోడువై నిలిచావు
తీర్చావు ప్రతి క్షణమున నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. హల్లెలూయా. అబ్రహాం గారితో ఈ పాట నా కోసం రాయించడం అనుకుంటా. ఎన్నిసార్లు పాడుతున్నానో, ఎన్నిసార్లు నన్ను ధైర్యపరుస్తుంది పాట. కొద్దిమంది ఊరికి రాగం బాగుంటే పాడతారంతే. భలేగుందా మీ పాట, బాగుంది. పాటను ఊరకే మీరు తీసుకుంటే సినిమా పాటకు దీనికి తేడా ఏం లేదు. ప్రభు నీతో మాట్లాడతాడు పాట ద్వారా, ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు పాట ద్వారా, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు పాట ద్వారా. మోషేకు దేవుడు ప్రతి క్షణం తోడుగా ఉన్నాడు. ఒకవేళ మోషే గనక నడిపించాలనుకుంటే తన వల్ల ఎక్కడవుద్ది అసలు? మన ఇంట్లో నలుగురు నడిపించడమే మన వల్ల కాదు పరిస్థితి. అర్థమవుతుందా? ఒక్కొక్కసారి మా ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి మీటింగ్ నుంచి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని లేపి తీసుకురావడం కష్టం. ఎత్తుకునే వయసు కాదు, పెరిగిపోతున్నారు వాళ్ళు. మరి అన్ని లక్షల మంది ప్రజలను ఎలా నడిపించాలి? మోషే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ప్రభువా, నా వల్ల అయితే నాకు కాదు, నేనైతే వీళ్ళని నడిపించలేను. అనేక మార్లు ఆ మాట చెప్పాడు దేవునితో మోషే. నేను అంతటి వాడను ప్రభువా, నేనేం చేయగలను? నేను నాయకుడినా? మాటలు యందు నేర్పరి ప్రవీణుడు అని స్టెఫన్ చెప్తుంటే తన గురించి తాను అంటాడు, నేను నోటి మాంద్యం గలవాడని. నత్తోండి, నేను మాటలు రావు నాకు సరిగ్గా. తన బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, తన నిజస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అది ఎక్కడొచ్చిందో తెలుసా? అరణ్యంలో ఆ 40 ఏళ్ళు నడవడాన్ని బట్టి. ప్రియులారా, అరణ్య మార్గంలో కూడా ప్రభు నిన్ను నడిపిస్తున్నాడా? కంగారు పడిపోమాక, అనేక విషయాలు ప్రభు నీకు నేర్పిస్తాడు. నేర్చుకునే మనసు నీకుంటే, ఆయన పాదాలు పట్టుకునే మనసు నీకుంటే, ఇది దేవుని చిత్తమే అని నమ్మే మనసు నీకుంటే ప్రభు ప్రతి పరిస్థితి గుండా నేర్పిస్తాడు. సాత్వికమైన మనస్సు మోషేకి ఎక్కడొచ్చిందో తెలుసా? ఆ 40 ఏండ్లు మందను మేపేటప్పుడు. కష్టంగా ఉండ వెళ్తున్నా, అర్థం కావట్లేదు పరిస్థితి ఏమిటి? ఇది దేవుని చిత్తమని నమ్ము. ఏదో దేవుడు నాకు నేర్పించాలనుకుంటున్నాడు అని దేవుని పాదాలు పట్టుకుని, ప్రభా నువ్వేమి నేర్పించాలనుకుంటున్నావో నాకు నేర్పించయ్యా, నాకు అర్థమయ్యేటట్లు బోధించయ్యా, నేను నేర్చుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకో. కష్టమని కృంగిపోమాక, నష్టమని నీరసిల్లిపోమాక, ఒంటరితనమని నిరాశ పడిపోమాకు. ఆ దీన దశలో, ఆ భయంకరమైనటువంటి ఆ ఒంటరితనంలో, ఆ అరణ్య మార్గం గుండా దేవుడు మోషేకు నేర్పినట్లుగా నీకు కూడా అనేక విషయాలు నేర్పుతాడు. ఒక నూతన వ్యక్తిగా నీవు మార్చబడతావు. నూతన సృష్టిగా ప్రభువు నిన్ను చేస్తాడు. ఒక క్రొత్త అనుభవం గుండా నువ్వు వెళ్తావు. అది నేర్పడం కోసమే నీకు ఈ కష్టాలు, అది నేర్పడం కోసమే నీకు ఈ పరిస్థితులన్నీ. ప్రభు చిత్తానికి తల వంచు. ప్రభు ఏది చేసినా మేలు కొరకే జరిగిస్తాడని నమ్ము. దేవుని చిత్తానికి లోబడి. ప్రార్థించుడా, యోగ్యుడా, నీ ఆలోచనలు గంభీరమయ్యా, నీ ప్రణాళిక ఉన్నతమైనది ప్రభువా. మోషేకి తెలియదు మోషేని మీరు ఎందుకు ఐగుప్తులో నుండి బయటికి పంపారో. మోషేకి తెలియదు మోషేని ఎందుకు అరణ్యంలో తిప్పుతున్నారో. మోషేకి తెలియదు మోషే మందెంటకి ఎలా మేపుకుంటూ తిరుగుతున్నాడో. అవునయ్యా, మా జీవితంలో ఎదురవుతున్న మలుపులు ఎన్నెన్నో టర్నింగ్స్ ప్రభువా, ఎన్నెన్నో మలుపులు. ఏం జరుగుతున్నాయో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసయ్యా, సమస్తము నీ చిత్త ప్రకారం జరుగుతుంది. సమస్తము నీ చిత్త ప్రకారం జరుగుతుంది. పరిశుద్ధుడా, నీ రాజ్యంలో మేము ఉండడానికి, నీ స్వభావం కలిగి భూమి మీద మేము నీ పిల్లలకు తగినట్లుగా జీవించడానికి మాకు కృప చూపండి. ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నిటిలో నిన్ను విడిచిపెట్టక, ఇదిగో మోషే దేవుని పర్వతమైన హోరేబు కొండకి ఎలా వచ్చాడో, దేవుని పర్వతమైన హోరేబు కొండకి ఎలా వచ్చాడో,
అరణ్యములో దాటుకుంటూ 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 నీ పర్వతం దగ్గరికి ఎలా వచ్చాడో, నీ సన్నిధి నివసించే ప్రదేశమునకు ఎలా వచ్చాడో, మేము కూడా అలా నీ పర్వతం మీదకి రావడానికి, పర్వత శిఖరపు అనుభవానికి మమ్మల్ని ఎక్కించండి అయ్యా. దావీదు కోరుకున్నాడు, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించమని. ఆశలు మాలో పుట్టించండి. మా శక్తి కాదయ్యా, మా బలం కాదయ్యా, నీ ఆత్మ ద్వారానే, నీ చిత్త ప్రకారమే ఇవన్నీ జరుగుతాయని మాకు అర్థం అవడానికి సహాయం చేయండి ప్రభువా. శిఖరపు అనుభవంలో ప్రతి విశ్వాసి ఉండడానికి కృప చూపండి. చల్లారిపోయిన అనుభవంలో, దిగజారిపోయిన అనుభవంలో, నులివెచ్చని అనుభవాల్లో మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. మీ వద్ద నేర్చుకునే కృప దయచేయండి. నేర్చుకునే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిద్రమత్తు, సోమరితనం, నిర్లక్ష్యం ప్రభు, అవిధేయత దూరపరచండి నాయన. అయ్యా ఈ లోకపు జ్ఞానం మాకు కుదరదు ప్రభువా, చాలదయ్యా. అందులో మేము ఎంత డిగ్రీలు సంపాదించుకున్న ప్రయోజనం లేదు ప్రభువా. నీ పాదముల యొద్ద నేర్చుకోవడానికి, నిన్ను నేర్చుకోవడానికి, నీ భక్తుల గుణగణాల్లో నుండి, నీ భక్తుల అనుభవాల్లో నుండి, జీవితాల్లో నుండి మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి, మెట్టుకు నీ వలే మేము మారడానికి, నీతో సహవాసం చేయడానికి మాకు అందరికీ నీ కృప చూపండి. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. నన్ను కూడా ఇంకా సాత్వికునిగా చేయండి. ఈ సేవ చేయడానికి, నీ ప్రజలను నిత్యమైన మార్గంలో నడిపించడానికి నా జ్ఞానం చాలదు ప్రభువా, నా భక్తి చాలదయ్యా, చాలదు ప్రభువా. నీ యొద్ద నేర్చుకునే మనసు ఇంకా నాకు దయచేయండి. వీరికి నేర్పడానికి నేను ఎంతటి వాడను ప్రభువా. నాకు, మాకు, అందరికీ మీరే బోధకుడు ప్రభువా. మీరే మాకు నేర్పుతున్నందుకు స్తోత్రం. ఈ చిన్న మందని మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రం. మీ కరుణా హస్తం మా మీద ఉంచినందుకు స్తోత్రం అయ్యా. మోషేను అరణ్యంలో తిప్పావు కానీ నీవు మోషేతో ఉన్నావు ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో మాకు శ్రమలు కలిగిన, ఆ శ్రమలలో మాకు సమాధానం ఇస్తావు, ఆ శ్రమలలో మాకు జీవాన్ని ఇస్తావు, ఆ శ్రమలలో మీరు మాకు ఇంకా విశ్వాసాన్ని స్థిరపరుస్తావు అయ్యా. శ్రమలు మమ్మల్ని ముంచేయడానికి కాదు కానీ శ్రమలు మమ్మల్ని ఇంకా రాణింపు చేసేటట్టుగా చేయడానికేని, ఇంకా ఉన్నతమైన మేలిమి బంగారం వలె మేము మారడానికేనని మోషే జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిర్గమకాండం 3:1 మాకు అర్థమవుటకు సహాయం చేయండి అయ్యా. దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వెళ్ళాడంటే ప్రభువా, అక్కడికి చేరుకునే కృప మాకు దయచేయండి. నీతో సహవాసం చేసే కృప, నీ స్వరముని వినే కృప, నీ ముఖ దర్శనం చూసే కృప మాకు దయచేయమని మనం చేస్తాం. మాలో ఉన్న దోషాలన్నీ క్షమించండి. నీకు అవిధేయంగా నిన్ను దూరం చేస్తున్న వాటన్నిటినీ తొలగించండి. నీ రక్తమును ప్రోక్షించండి. మా రోత హృదయమును శుద్ధి చేయండి ప్రభువా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింప చేయండి. రేపు ఉదయం సండే స్కూల్, అలాగే పునరుత్థాన ఆరాధన, వీటన్నిటినీ దీవెనకరంగా మీరు జరిగించమని, ప్రతి ఒక్కరిని తోడుకొని రమ్మని, మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకై, ప్రతి వనరి కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తూ, రేపు కూడా మీ కృప మా ఎడలకు కనుపరచమని మనం చేస్తాం. మా జీవితకాలం అంతా నీ పాదముల యొద్ద నేర్చుకునే కృప, నీ పాదములు విడిచిపెట్టకుండా నీవు నేర్పుతున్న ప్రతి విషయాన్ని నేర్చుకునే కృప, మనోనేత్రములు వెలిగించబడిన కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదా మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆయన వలె సాత్వికులముగా, మోషే వలె గొప్ప సాక్ష్యం కలిగిన వారిగా ప్రభు మనందరినీ చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.